వర్క్వాతు ఎందరో మహానుభావులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సార్. ఫస్ట్ అందరికీ హ్యాపీ నేషనల్ ఎడ్యుకేషన్ డే అండ్ హ్యాపీ బర్త్డే యానివర్సరీ టు మౌలానా అబుల్ కలాం ఆజాద్ సార్. అండ్ సార్, ఈరోజు నా హృదయంలో ఉన్న కొన్ని మాటలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సార్. నేను చాలా పేద విద్యార్థిని సార్. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. టీటీసీ అయిపోయింది, బీఈడీ కూడా అయిపోయింది. నేను ఇప్పుడు ఏం చేయాలి, నా ఫ్యూచర్ ఏంటి, నా పిల్లల ఫ్యూచర్ ఏంటి అని అనుకునే స్టేజ్లో సీఎం సార్ ఫస్ట్ సైన్ మా మెగా డిఎస్సి ఫైల్ మీద చేశారు. ఇది నా ఒక్కదానికే కాదు, మాలాంటి చాలామంది విద్యార్థుల మనసులో కూడా ఒక ఆశని వెలిగించిందనమాట. ఆ సైన్తో మేము మీకు బానిసైపోయాం సార్. అండ్ నెక్స్ట్ నేనేం చెప్పాలనుకున్నానంటే, సరే మెగా డిఎస్సి అనేది వచ్చేసింది. ఈ 7 years కష్టపడినందుకు సార్ మెగా డిఎస్సి వేస్తున్నారు. ఎన్ని పోస్టులు ఉంటే 1000, 2000, కానీ 16,000 పోస్టులు మాకు ఇచ్చినందుకు నేను మళ్ళీ మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. ఇంకా సరే 16,000 పోస్టులు ఉన్నాయి, అది కూడా ఎప్పుడూ లేని విధంగా గుంటూరులో ఉర్దూకి 55 పోస్టులు ఇచ్చారు. ఉర్దూ టీటీసీ చేశాము, మా పని అయిపోయింది, ఇంకా ఏంటి స్కూల్స్ ఎలా అని అనుకునేటప్పుడు ఉర్దూ టీచర్స్కి గుంటూరు డిస్టిక్లో 55 పోస్టులు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. అండ్ ఇవన్నీ బాగుంది, ఇప్పుడు ఎలా చదవాలి, మా ఆర్థిక పరిస్థితి అయితే బాగాలేదు, ఏం చేయాలి అనే స్థితిలో సిడిఎం తరపు నుంచి మాకు మెసేజ్ వచ్చింది సార్. ఆ మెసేజ్ మా లైఫ్నే మార్చేసింది. ఇప్పుడు సార్ చెప్పినట్టు అక్కడే కోచింగ్ తీసుకున్నాను సార్ నేను కూడా గుంటూరులో. అండ్ అక్కడ మాలో ఉన్న భయాలని తొలగించేశారు, మాలో ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఇంప్రూవ్ చేశారు. ఎగ్జామ్ ఎలా రాయాలి, ఏం చేయాలి అనేది మాకు దిశానిర్దేశం చేశారు సార్. దానివల్ల మాకు ఇప్పుడు నేను ప్రెసెంట్ తెనాలి డిస్టిక్లో వర్క్ చేస్తున్నాను సార్. అండ్ జైసే బాప్ వైసే బేటా అంటారు సార్ ఉర్దూలో. జైసే బాప్ వైసే బేటా అంటే యాజ్ ఫాదర్ యాజ్ సన్ సార్. ఎన్ని స్ట్రగుల్స్ సార్, ఎన్ని కేసెస్ సార్, అన్నీ ఫేస్ చేసుకుంటూ లాస్ట్ వరకు వచ్చి మాకు జాబ్స్ ఇచ్చిన మీ సన్, మా ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ సార్కి నా తరపు నుంచి, నాలాగా ఉద్యోగం సంపాదించిన పేద నిరుపేద బడుగు బలహీన వర్గాల స్టూడెంట్స్ తరపు నుంచి హృదయపూర్వక నమస్కారాలు సార్. నేను మిమ్మల్ని ఇలా ఇంత దగ్గరగా చూస్తానని అనుకోలేదు సార్. ఫస్ట్ నేను 2017లో ఐ థింక్ ఫిబ్రవరి 12న మీరు విజయవాడ ఇబ్రహీంపట్నంలో ఉమెన్స్ పార్లమెంట్ ఏర్పాటు చేశారు సార్. అప్పుడు ఆ మీటింగ్లో నేను వచ్చాను, మీ దగ్గర ఆ మీటింగ్కి వచ్చాను సార్. నేను అప్పుడు గుంటూరు కేంద్రీయ విద్యాలయ నల్లపాడులో యాజ్ ఏ కాంట్రాక్ట్ స్టాఫ్ పిఆర్టీగా వర్క్ చేస్తున్నాను. అప్పుడు నేను కాంట్రాక్ట్ స్టాఫ్ టెంపరీగా వచ్చాను. మీరు ఇచ్చిన ఈ డిఎస్సి వల్ల గవర్నమెంట్ టీచర్గా ఇప్పుడు మీ ముందు నించున్నాను సార్. ఇలాంటి కార్యక్రమాలు సిడిఎం చేసి మాలాంటి పేద నిరుపేద విద్యార్థులను, వాళ్ళ జీవితాలను మార్చే అవకాశం మాకు ఇస్తుంది సార్. ఇది జస్ట్ నాట్ ఏ డిఎస్సి సార్. దీనివల్ల మా భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా తరతరాలు కూడా మార్చే ఛాన్స్ని మాకు ఇచ్చింది. అండ్ ఈ డిఎస్సి వల్ల చాలామంది లభ్యపడ్డారు సార్. ఎందుకంటే వాళ్ళు ఈ 7 yearsగా ఎంతో స్ట్రగుల్ చేశారు సార్. చాలా ప్రైవేట్ జాబ్ చేశారు, ఇంకా అయిపోయింది, ఏజ్ కూడా అయిపోతుంది, ఏం చేయాలి అనే స్థితిలో ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మాకు అందరికీ ఇచ్చారు సార్. దీనికి మా అందరి తరపు నుంచి హృదయపూర్వక నమస్కారాలు సార్. అండ్ మీరు ఎప్పుడు అంటుంటారు విజన్ ఆంధ్ర అని చెప్పి, మీ విజన్ వల్లే ఈ సిడిఎం కోచింగ్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి కోచింగ్స్ మరిన్ని పెట్టాలని, కుదిరితే రెసిడెన్షియల్ మోడ్లో కూడా పెట్టాలని, అండ్ ఆన్లైన్ మోడ్లో కూడా పెట్టి దూరంలో ఉన్న విద్యార్థులకి, నిరుపేద విద్యార్థులందరికీ మీరు హెల్ప్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఇంకా మన నారా లోకేష్ సార్ చెప్పారు, ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఆంధ్ర ఎడ్యుకేషన్ సిస్టమ్ అని చేసి చూపించాలి అని చెప్పారు. యాజ్ ఎ న్యూ టీచర్, యాజ్ ఆల్రెడీ టీచర్స్ ఉన్న వాళ్ళందరి తరపు నుంచి మీకు నేను ప్రామిస్ చేస్తున్నాను సార్. అలా సార్తో పాటు ఉండి మన యొక్క ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఒక ఎగ్జాంపుల్లా సెట్ చేస్తామని నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను సార్. అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు మీ, to Nara Chandrababu Naidu sir and our Minister Farooq sir and our MLA sir and all the higher authorities who are presented here. Thank you so much sir. Thank you sir. Hello. Thank you sir. Thank you so much sir. Thank you sir. Thank you sir. Thank you ma Rukhsana Begum. అవార్డ్ డిస్ట్రిబ్యూషన్ నేను ఎవరైతే పేర్లు పిలుస్తారో వాళ్ళు దయచేసి స్టేజ్ మీద రావాల్సింది కోరుతున్నాము. మౌలానా ఆజాద్ నేషనల్ అవార్డీ 2025
షేక్ సయీద్ బాషా గారు వారిని వేదిక మీద రాసింది కోరుతున్నాం. ఒకసారి करताल ध्वनि सर, तालियां बजती रहनी चाहिए क्योंकि ये बहुत बड़े शायर हैं, मुफक्किर हैं. हमारी खुशनसीबी है कि वो आज यहाँ तशरीफ फरमा हैं. आइए सर. इसके बाद डॉक्टर अब्दुल हक अवार्डी 2025 हफीज खाजी मोहम्मद अमजद बादशाह सिद्दीकी साहब. इसके बाद लाइफ टाइम अचीवमेंट अवार्ड 2025 थैंक यू सर. लाइफ टाइम अचीवमेंट अवार्डी 2025. नेक्स्ट डॉक्टर अब्दुल हक अवार्डी 2025 हफीज खाजी मोहम्मद अमजद बादशाह सिद्दीकी साहब. आइए. अस्सलाम वालेकुम हजरात, ये यकीनन बहुत ही खूबसूरत और बेहतरीन मौका है. हम तमाम जो अवार्डीज़ हैं नारा चंद्रबाबू नायडू साहब की खिदमत में हदिया तशक्कुर दिल से पेश करते हैं. और शरीफ साहब का हुक्म हुआ है कि मैं एक शेर कहूँ, क्योंकि एक इंसान का अपना एक ज़मीर होता है. उस पे मैंने एक शेर कहा है. खुद की निगाह में देखिए कि पूरा उतरना शर्त है. शाहजहां साहब देखिए, पूरा उतरना शर्त है खुद की निगाह में. पूरा उतरना शर्त है खुद की निगाह में. इस इम्तिहान के बाद कोई इम्तिहान नहीं. थैंक यू वेरी मच. बहुत बहुत शुक्रिया. बहुत थैंक यू वेरी मच सर. लाइफ टाइम अचीवमेंट अवार्ड 2025 सैयद नसीर अहमद साहब. ఒకసారి చెప్పట్టు కొడితే అవార్డు ఇచ్చి కొంచెం జోష్ వస్తుంది సార్. తర్వాత స్టేట్ బెస్ట్ ఉర్దూ టీచర్ అవార్డీ 2025 పి జాకిర్ హుసేన్ ఖాన్. పి జాకిర్ హుసేన్ ఖాన్. थैंक यू. నసీర్ అహ్మద్ గారు ముస్లిం ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి పుస్తకం రాశారు. అది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని ప్రజెంట్ చేస్తున్నారు.